వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్నంతా కూడా ఒక హై డ్రామా నడిచింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసింది. కానీ కక్ష సాధింపు చర్యనే మమ్మల్ని పిలుస్తున్నారు. కానీ ఈ విషయం పైన సిట్ అధికారులు కావచ్చు, జూబ్లీహిల్స్ పిలిచిన అధికారులు కావచ్చు స్పందించకపోయినా, సిట్ అధికారులకే అధికారిగా ఉన్న సి సజ్జనార్ మాత్రం స్పందించరు. ఇక ఏ కేసైనా సజ్జనార్ టేకప్ చేసిండ్రు అనంటే దాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సందర్భాలు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత మనకు అర్థమైనాయి కదా. సో ఇప్పుడు ఇదే కేసు ఇంకా లోతైన దర్యాప్తు సాగబోతుంది. అండ్ ఈ విషయంలో మేము ఎవరిని వదలబోము అని సజ్జనార్ ఒక ట్వీట్ కూడా చేసిండు. ఇంతకీ కేసులో ఏం జరుగుతుంది? హరీష్ రావు చెప్పేది నిజమా, లేదంటే సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ నిజమా? నిజంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసు పరిస్థితి ఏంటి? ఇట్లాంటి విషయాలని కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే నిజంగానే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఈ విషయం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు చక్రాధర్ రావు అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కోర్టులో వేసినప్పుడు కోర్టు కొట్టేసింది. కానీ ఆ తర్వాత అంటే 2023 మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకొక కేసు నమోదైంది. సో దానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. సో అందులో హరీష్ రావు నిన్న హాజరైన సిట్ విచారణ కూడా ఒక విక్టిమ్గా కాదు, ఒక విట్నెస్గా ఆయన హాజరవలసిన పరిస్థితి. ఇక తెలిసిందే, నిన్న పొద్దుటి నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 వరకు నాన్ స్టాప్గా ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ బయటకు వచ్చిన హరీష్ రావు ఒక మాట అన్నాడు, సిట్టు లేదు, పుట్టు లేదు, అసలు ఇది విచారణే కాదు, నేను మళ్ళీ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోవడానికి రెడీగా ఉన్నా, ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల్లో ప్రశ్నలు అడుగుతారు, గంట సేపు పోయి ఫోన్ మాట్లాడుతుంటారు, ఇదే జరిగిన సిట్టు విచారణ అని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పరిస్థితి. అండ్ ఇది ఒక లొట్ట పీసు కేసు అని కేటీఆర్ మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసింది. కానీ వీళ్ళు మాట్లాడిన తీరు సజ్జనార్ రెస్పాండ్ అయ్యిండు. ఒక ట్వీట్ చేసిండు, ఇది పసలేని కేసు కాదు, లోతైన దర్యాప్తు సాగే కేసు అని. అంటే లోతైన దర్యాప్తు సాగే కేసు అని అంటే హరీష్ రావు మళ్ళీ ఇంకొకసారి విచారణకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా మళ్ళీ ఒకసారి విచారణకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటితో పాటు కేసీఆర్ని కూడా ఇంకొకసారి పిలిచిన ఆశ్చర్యపోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సజ్జనార్ ఏదైనా కేసు డీల్ చేస్తుందంటే పరిస్థితులు అట్లుంటాయి మరి. అయితే ఇంతకీ ఆయన ట్వీట్ ఏం చేసిండు అనేది ఇక్కడ చూద్దాం. పంజాగుట్ట పోలీసులో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేస్ క్రైమ్ నంబర్తో పాటు ట్వీట్ చేసిండు సార్. 243/2024 దర్యాప్తులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు పిలిచి ప్రశ్నించడం జరిగింది. సో ప్రశ్నిస్తున్నారు, ఆయన కూడా అదే మాట చెప్పిండు. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉందనున హరీష్ రావు చేసిన విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ రోజుకు విచారణ ముగించింది. ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఈ దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని భావిస్తున్నాం. ఇక్కడ జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. సో ఇక్కడ ఒక క్లియర్గా చెప్తున్నారు. ఇందులో లోతైన దర్యాప్తు అనే విషయం మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎవరు దీంట్లో జోక్యం చేసుకోరాదు అనే విషయం కూడా చాలా సీరియస్గా చెప్తున్నారు. అవసరమైతే తదుపరి విచారణకు నిమిత్తం మళ్ళీ పిలుస్తామని తెలియజేశాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావు విచారించింది కేవలం క్రైమ్ నంబర్ 243/2024 ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనాధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇందాక నేను చెప్పిన కదా, మార్చి 10, 2024 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేసు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ట్వీట్లోనే చెప్పింది ఏంటంటే మళ్ళీ విచారణకు మేము హరీష్ రావుని పిలుస్తామని, అండ్ లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మిగతా వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంది. కావున గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శ్రీ హరీష్ రావును విచారణ జరుగుతుంది అనే అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దు. అటువంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందించవద్దు. అంటే ఇక్కడ నిన్నటి నుంచి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసింది.
కానీ మళ్ళీ విచారణ, నేను ఇందాక వీడియో స్టార్టింగ్‌లో చెప్పినా కదా! ఏ కేసు కొట్టేసింది, ఏ కేసు మళ్ళీ నమోదైంది, దేనిపైన విచారణ జరుగుతుంది. సో, అదే అంశాన్ని సజ్జన ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్‌కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నిన్న ఒక హై డ్రామా ఆడ క్రియేట్ చేయడం, లేదంటే వాళ్ళు ఇంకా హరీష్ రావుని బయటికి పంపించకపోవడం ఏంది, ఎందుకు ఇంత సుదీర్ఘ విచారణ మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పడం క్రమంలో ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట వినిపించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుని పిలుస్తున్నారు. ఈవెన్ వాళ్ళ లీగల్ టీమ్ కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చింది. సో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పడానికి అండ్ ఎవరైతే ఒక ప్రాపగండా చేస్తున్నారో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కావచ్చు, లేదంటే కోర్టు కొట్టేసిన కేసుని మళ్ళీ వీళ్ళు సిట్టు విచారణ చేస్తున్నారని కావచ్చు, అవన్నీ అవాస్తవం. దాన్ని ఎవ్వరు కూడా స్ప్రెడ్ చేయొద్దు అని ఒక హెచ్చరిక కూడా చేసింది. అంటే హరీష్ రావుకి సంబంధించిన విచారణ సంబంధించిన ఒక ట్వీట్ మాత్రమే కాదు, సో ఆ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ లోతైన విచారణ మిగతా వాళ్ళని కూడా మేము విచారించడానికి సిద్ధంగా ఉన్నాము అనే విషయం చెప్పడంతో హరీష్ రావు మళ్ళీ విచారణకు హాజరయ్యవలసి ఉంటుందేమో. సో కేటీఆర్ కూడా హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుందేమో. అండ్ ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించారు. కొంతమందిని జైల్లో పెట్టిన సందర్భం, తర్వాత వాళ్ళు బెయిల్ పైన వస్తున్న సందర్భం, బెయిల్ పైన వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దని పెట్టిన కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ విషయం లొటపీస్ కేసుగా బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ, పసలేని కేసుగా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నప్పటికీ కూడా దీనిలో ఏదో సంథింగ్ ఉంది అని చెప్పే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా జరిగింది అని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుందా తెలియదు. కానీ దీనిపైన మాత్రం లోతైన దర్యాప్తు సాగాలి అని. కానీ ఈ కేసుని అటు బీఆర్ఎస్ పెద్ద సీరియస్గా తీసుకొని పరిస్థితి. కానీ ఎలక్షన్ ముందు జరుగుతున్న కేసు విచారణ కాబట్టి దీనిపైన ప్రతిపక్షాలకి ఒక అవకాశం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం పెడుతున్న కేసులను కావచ్చు, సిట్టు విచారణ అని మాత్రం నిరూపించుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా చేస్తుంది.